in most of the crimes, whether it is gang rape or murder, alcohol is consumed, wine is consumed, drugs are consumed. Minor boys, 13-year-old, 11-year-old, 12-year-old, 15-year-old, 16, 17-year-old, they are raping minor girls. Some of them are small babies. And you find the crime happening right in front of the CCTV camera. Right in front of the CCTV camera, the crime is happening. Boy is stabbing the girl 16 times, 20 times, 30 times, 40 times. మొన్నటికి మొన్న ఈ మధ్య ఆల్ ఇండియా ర్యాంక్ 1 నీట్లో, ఆల్ ఇండియా ర్యాంక్ 1, సూయిసైడ్ నోట్ కూడా లేదండి అసలు. వాళ్ళ అమ్మగారి బర్త్డే అయింది, నెక్స్ట్ డే హీ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. సూయిసైడ్ నోట్ కూడా లేదు, నో క్లూస్, నో హింట్స్ వాట్సో ఎవర్. చచ్చిపోయాడు అంతే. ఎంత బాధ ఉంటుందండి. నాన్న బాబు అని ఏడుస్తున్నారు వాళ్ళు, ఆర్తనాదాలు. స్మార్ట్ ఫోన్ లేదు, టెక్నాలజీ లేదు, కరెంట్ కూడా లేనప్పుడు ఎంతో సంతోషంగా కలిసి మెలిసి సహనంతో కష్టాలు కూడా పంచుకుంటూ సంతోషంగా ఉండేవారు. తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ కొన్ని రోజులు కలిసిపోయేవారు. గొడవలు జరిగేవి అక్కడెక్కడో కొన్ని చోట్ల. క్రైమ్ పూర్తిగా క్రైమ్ ఫ్రీ అని చెప్పట్లేదు నేను. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ దట్ వీ హ్యాడ్ రియలీ హెవెన్ ఆన్ ఎర్త్. నో నో నో. అప్పుడు కూడా క్రైమ్ ఉండేది, కానీ ఇంత క్రైమ్ లేదండి. ఇంత దారుణం, ఇన్ని సూయిసైడ్సా? ఆ విచక్షణ జ్ఞానం మనకుంది, జంతువులకు లేదది. ఇక్కడ అరటిపండ్లో యాపిల్లో ఉంటే, డోర్ తెరిచి ఉంటే కోతి వస్తే పాపం వీళ్ళదేమో ఇది మనం తినొచ్చో లేదో అని ఆలోచించదు కోతి. కోతికి ఉండదు అది, మనిషికి ఉంది. మనిషి కోతి నుంచి రాలేదు. ఎవరైతే కోతి పనులు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అంటున్న మాట ఇది. మా టీచర్లు కూడా అదే మాట చెప్పేవారు. బయాలజీ టీచ్ చేసిన టీచర్లు కూడా లెసన్ పరంగా చెప్పేవారు, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. కానీ వాస్తవానికి వాళ్ళంతా ఏంటి, దేవుని నమ్మేవాళ్ళు. వాళ్ళు ఏ జంతువు కూడా ఈ విధంగా చేయదే. ఏ జంతువు కూడా తన తోటి జంతువుతో సేమ్ స్పీసీస్ అలా చేయదే. ఒక మనిషికి ఎలా చేస్తాడు ఇలాగా? ఆలోచించాలి మీరంతాని. దీనికి పరిష్కారం ఏమిటి? మనం ఏది మిస్ అవుతున్నాం? ఇంతకుముందు మా చిన్నప్పుడు ఇన్ని కేసులు లేవు. ఇప్పుడు సుమారుగా మన జనాభా 150 కోట్లు అనుకోండి. మా చిన్నప్పుడు కూడా జనాభా తక్కువేం కాదు. అప్పుడు కూడా చెప్తుండేవారు మా చిన్నప్పుడు, మేము 5th క్లాస్లో 6th క్లాస్లో ఉన్నప్పుడు కూడా, ఇన్ 1988, 89, 90 ఆ టైంలో ఏమని, ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 90 కోట్లు 100 కోట్లు అని. 100 కోట్లు జనాభా తక్కువేం కాదే. కానీ అప్పుడు ఇంత క్రైమ్ లేదు. ఐఎమ్ టెలింగ్ యూ, యూ కెన్ చెక్ మై వర్డ్స్. ఐఎమ్ ఓపెన్ ఫర్ కరెక్షన్. ఇంత క్రైమ్ లేదు, ఇంత దారుణం లేదు. ఐ స్టూడ్ వెరీ క్లోజ్ టు ద డెడ్ బాడీస్ and I used to feel very sad. How come? Sometimes I used to get a feeling like, how come I am alive and my student who is less than half of my age is dead, no more. చాలా బాధ అనిపించేది నాకు. ఆ బాధతోనే ఒక బాధ్యత గల సైకాలజిస్ట్గా ఉన్నది ఉన్నట్టు మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నా నేను. నాకు తెలిసి ఒక పరిష్కారం ఉంది. దానికి మించిన పరిష్కారం మీ దగ్గర ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు తెలిసినంత వరకు there is an ultimate solution by which we can control these things. We can control these things. We can control the crime. We can control the cases of suicide. We can control the cases of depression and many other psychological disorders. నేను అంత పరిశోధన చేసిన తర్వాత, ఈ సిట్యువేషన్స్ని స్టడీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను కంపేర్ చేసుకుంటే మా చిన్నప్పుడు ఎందుకు ఇంత క్రైమ్ లేదు, ఇంత వైలెన్స్ ఎందుకు లేదు, ఇంత వల్గారిటీ ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు జనాలు ఇన్ని మానసిక రోగాలతో బాధపడుతున్నారు, డిప్రెషన్ ఎక్కువైపోతుంది ఏంటి, ఈ హత్యలు ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువైపోతున్నాయని నేను స్టడీ చేస్తే నాకు ఇది తోచింది. నాకు తెలుసు కొంతమందికి నచ్చదు ఈ కాన్సెప్ట్, ఒక సైకాలజిస్ట్గా చెప్పడం నచ్చదు. బట్ మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే యూ క్యాన్ రిజెక్ట్. జస్ట్ ఒక థాట్ అంతే. ఒక బాధతో, ఒక బాధ్యతతో, ఒక సైకాలజిస్ట్గా ఈ చుట్టూ ఉన్న సమాజంలో ఇన్ని జరుగుతుంటే నా వంతు నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి, నాకు తెలిసింది నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నిష్పక్షపాతంగా షేర్ చేసుకోవాలనుకున్నాను. మై డియర్ వ్యూవర్స్,
I am Syed Muhibur Rahman, psychologist, soft skills trainer, author, empathetic counselor, and motivational speaker with approximately 23 years of teaching, training, and counseling experience. I welcome all the parents, teachers, and my dear students to a very important session on suicides, cases of depression, and murders that are taking place in our society. This session will be in both English and Telugu languages so that the people can understand. The people of Andhra and Telangana especially can understand. First of all, I would like to throw light on what was the scenario in the past when smartphone was not there, when I was a small child. What was the scenario? How was the society around us? And in comparison, how is the society now? We'll talk about this for some time. Today you see in the society, you find heavy music all around. Heavy music all around. And you find even deaths happening because of DJ sounds. Deaths happening because of DJ, heavy music around us. Imagine the intensity. People are dying because of that. So imagine what is happening to our sensitivity. You find movies full of violence and vulgarity. The moment I said this, you must have remembered some names in your mind. You must have remembered some names in your mind. Movies full of violence and vulgarity. You find video games. I am not against all the video games. There are some video games which people play just for fun, just for some time, and they are not addictive, where you need to use your brain and you refresh yourself. That's fine to some extent. Antavaraku adite parvaledu. But you find some video games which are desensitizing, which desensitize you again to violence. మనం చూస్తున్నాం సమాజంలో వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే, ఇఫ్ ఎనీబడి ఇంటరప్ట్స్ హిమ్, హిజ్ మదర్ ఆర్ ఫాదర్, ది చైల్డ్, ఈవెన్ ఏ 5th class 6th class స్టూడెంట్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, ఈవెన్ సమ్ పీపుల్ హూ ఆర్ మ్యారీడ్, హస్బెండ్స్, fathers of children, they scream like anything when they are interrupted. They are getting desensitized. The video games are such, right? In terms of the theme. Not only that, not only desensitizing, they are addictive. Addictive video games. Once you start playing, it's very difficult for you to give them up. Adding to these things, my dear friends, మన అలవాట్లు ఎలా ఉన్నాయి? అలవాట్లు, when it comes to bad habits, smoking, drinking, doing drugs, consuming drugs, so on and so forth, all these are increasing at an exponential rate. Smoking దగ్గర నుంచి, smoking, drinking alcohol, taking drugs, etc. all are increasing. తాగిన వ్యక్తి సరిగ్గా నిల్చోలేడు, సరిగ్గా ఆలోచించగలడా? In most of the crimes, whether it is gang rape or murder, alcohol is consumed, wine is consumed, drugs are consumed,
then such crimes are committed. ఇవన్నీ జరుగుతున్నాయి సమాజంలో. నోబడీ క్యాన్ డినై దీస్ థింగ్స్. మనం క్రైమ్ రిపోర్ట్స్ తీసుకుంటే, పోలీసులను కూడా మనం సంప్రదిస్తే, న్యూస్ ఛానల్స్లో మనం ఫాలో అవుతూ ఉంటే, ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ కేస్ ద పర్సన్ ఈజ్ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్. స్మోకింగ్, డ్రింకింగ్, taking drugs, and you find addiction to porn addiction. People are addicted to porn also. ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండా ఈ రోజున లజ్జా వ్రీడలను వదిలిపెట్టి, there is no modesty, there is no bashfulness, అసలు ఏమీ కూడా సిగ్గుపడట్లేదు. You know, porn has become a huge industry now in the society. The most successful, high profit making industry. ఎటువంటి కేసెస్ మనం చూస్తున్నాం సమాజంలో యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. మైనర్ బాయ్స్ రేప్డ్ ఏ మైనర్ గర్ల్. ఆలోచించండి, మైనర్ బాయ్స్ 13-year-old, 11-year-old, 12-year-old, 15-year-old, 16, 17-year-old, they are raping minor girls. Some of them are small babies. In some cases, it is an elderly person, 30 plus, 40 plus, 50 plus, 60 plus, raping, what should I say, months-old babies, small children, LKG, UKG children. Principal has raped a 6-year-old child and threw the dead body. These kind of cases are increasing, right? People are breaking their heads. What is the solution for this? దీనికి పరిష్కారం ఏమిటి? As a consequence, as a reaction or response to these things, you find new acts, new bills, new laws. Everywhere we are installing CCTV cameras. Everywhere, almost nowadays in metropolitan cities, in every street, in every public location, you find CCTV cameras. And you find the crime happening right in front of the CCTV camera. Right in front of the CCTV camera, the crime is happening. Boy is stabbing the girl 16 times, 20 times, 30 times, 40 times, and not leaving the dead body also. Even after killing, stabbing so many times, he is smashing the head of the girl. These things are happening. Right? And adding to this list, you find sexually charged atmosphere. I should say this openly because, my dear friends, as a teacher, as a professor, as a psychologist, personally I have visited when some of my students committed suicide. When the news about somebody's suicide has reached me, I went to such places, I went to the hospitals, I stood very close to the dead bodies, and I used to feel very sad. How come? Sometimes I used to get a feeling like, how come I am alive and my student who is less than half of my age is dead, no more. చాలా బాధ అనిపించేది నాకు. ఆ బాధతోనే ఒక బాధ్యత గల సైకాలజిస్ట్గా ఉన్నది ఉన్నట్టు మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి ఒక పరిష్కారం ఉంది. దానికి మించిన పరిష్కారం మీ దగ్గర ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు తెలిసినంత వరకు there is an ultimate solution by which we can control these things. We can control these things. We can control the crime. We can control the cases of suicide. We can control the cases of depression and many other psychological disorders. Sometimes we blame the police. Sometimes we blame the government.
Sometimes we blame the police, sometimes we blame the government, sometimes we use some general words. We blame the system. The system is wrong. అసలు సిస్టమ్ సరిగ్గా లేదండి. మా అమ్మాయికి న్యాయం జరగాలి. ఏం న్యాయం జరుగుతుంది మీ అమ్మాయికి? చనిపోయిన మీ అమ్మాయి తిరిగి వస్తుందా? చంపిన వాడు కూడా ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను చంపేశాను, నేను చంపాలనుకుంటున్నాను, నేను చంపేశాను, చంపి మరి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు, మీ అమ్మాయిని చంపేశా. ఏం చేస్తారు మీరు? దెర్ ఆర్ నో ఫీలింగ్స్ ఆఫ్ రిమోర్స్. పశ్చాత్తాపపు ఛాయలు మీకు ఎక్కడా కూడా క్రిమినల్ ఫేస్లో కనబడడం లేదు ఈ రోజున. అన్ని వార్తలు చూస్తే ఇదే. దెర్ ఆర్ నో ఫీలింగ్స్ ఆఫ్ రిమోర్స్. దాని తర్వాత కొన్ని కేసెస్లో ద కల్ప్రిట్ ఈజ్ ఆల్సో కమిటింగ్ సూసైడ్. ముక్కలు ముక్కలు చేసి శవాన్ని 20 పీసెస్ 30 పీసెస్ చేసి బాయిల్ చేసి కుక్కర్లో, కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేసి, కొంతమంది ఎక్కడ పడితే అక్కడ కొన్ని ముక్కలు పడేసి. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఏ జంతువు కూడా ఈ విధంగా చేయదే. ఏ జంతువు కూడా తన తోటి జంతువుతో సేమ్ స్పీసీస్ అలా చేయదే. ఒక మనిషికి ఎలా చేస్తాడు ఇలాగా? ఆలోచించాలి మీరంతాని. దీనికి పరిష్కారం ఏమిటి? మనం ఏది మిస్ అవుతున్నాం? ఇంతకుముందు మా చిన్నప్పుడు ఇన్ని కేసులు లేవు. ఇప్పుడు సుమారుగా మన జనాభా 150 కోట్లు అనుకోండి. మా చిన్నప్పుడు కూడా జనాభా తక్కువేం కాదు. అప్పుడు కూడా చెప్తుండేవారు మా చిన్నప్పుడు, మేము 5th క్లాస్లో 6th క్లాస్లో ఉన్నప్పుడు కూడా, ఇన్ 1988, 89, 90 ఆ టైంలో ఏమని, ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 90 కోట్లు 100 కోట్లు అని. 100 కోట్లు జనాభా తక్కువేం కాదే. కానీ అప్పుడు ఇంత క్రైమ్ లేదు. ఐఎమ్ టెలింగ్ యూ కెన్ చెక్ మై వర్డ్స్. ఐఎమ్ ఓపెన్ ఫర్ కరెక్షన్. ఇంత క్రైమ్ లేదు, ఇంత దారుణం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ టాప్ క్లాస్ ఐఏఎస్ ఆఫీసర్, అది కూడా ఎంత బాధాకరం అండి. రిపోర్ట్స్లో ఉంది, సాఫ్ట్ స్పోకన్, నైస్ పర్సన్. హీ యూస్ టు వర్క్ యాజ్ ఎ మెజిస్ట్రేట్ ఇన్ బీహార్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పీపుల్ హియర్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దర్ ఐడెంటిటీస్. ర్యాంక్ మెరిటోరియస్ ఐఏఎస్ ఆఫీసర్. మ్యారేజ్ తర్వాత 6 months బేబీ కూడా ఉంది అతనికి. సూసైడ్ సెల్ఫీ వీడియో తీసుకొని ముందు ఎందుకు చనిపోతున్నాడో చెప్పి, దాని తర్వాత రైల్వే ట్రాక్ మీద పడుకొని ఢిల్లీ దాకా ప్రయాణం చేసి, కొన్ని గంటలు ప్రయాణం చేసి బీహార్ నుంచి ఢిల్లీకి 2 ముక్కలు అయిపోయాడు, తల వేరైపోయింది. అది చూసి నా బాధ నిజంగా వర్ణనాతీతం. నేను నిజంగా ఏడ్చేశాను. ఏంటి, వాట్ ఇస్ దిస్? ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి అంత కష్టపడి? అసలు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఇండియాలో మెరిట్ ద్వారా, ఆషామాషి కాదు. డాక్టర్ అవ్వాలంటే ఆషామాషి కాదు. మన ఇండియాలో ఆషామాషి కాదు. ఆల్ దోస్ చిల్డ్రన్ ఆర్ గ్రేట్ సోల్స్, ఐ వుడ్ సే, హూ క్లియర్ ద నీట్ ఎగ్జామ్, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆషామాషి కాదండి అసలు అది. మొన్నటికి మొన్న ఈ మధ్య ఆల్ ఇండియా ర్యాంక్ 1 నీట్లో, ఆల్ ఇండియా ర్యాంక్ 1. సూసైడ్ నోట్ కూడా లేదండి అసలు. వాళ్ళ అమ్మగారి బర్త్డే అయింది, నెక్స్ట్ డే హీ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. సూసైడ్ నోట్ కూడా లేదు. నో క్లూస్, నో హింట్స్ వాట్సో ఎవర్. చచ్చిపోయాడు అంతే. ఎంత బాధ ఉంటుందండి. నాన్న, బాబు అని ఏడుస్తున్నారు వాళ్ళు. ఆర్తనాదాలు. ఎవరు వినలేరు అవి. ఎవరు విని తట్టుకోలేకపోతే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ బిడ్డ చనిపోతే అది ఉరేసుకొని, మేం బతికుండగా మా బిడ్డ చనిపోయాడే అంటే, మా కనీసం వాడి బాధ మేము పంచుకోలేమా? వాడు చెప్తే మాకు అర్థం కాదా? మేము అర్థం చేసుకోలేమా? మా మీద వాడికి నమ్మకం లేదా? మేము సహాయం చేస్తాము, మేము సహకారం అందిస్తాము, వీ విల్ అసిస్ట్ హిమ్, విల్ సపోర్ట్ హిమ్. ఏదైనా అనారోగ్యం అయితే ట్రీట్మెంట్ చేయిస్తామన్న నమ్మకం లేదా మా బిడ్డకు? పోనీ ఉద్యోగం పరంగా ఏదైనా స్ట్రెస్ ఉందా? పోనీ ఏదైనా లవ్ అఫేరా? ఏంటి మ్యాటర్? వాట్ ఈస్ ద మ్యాటర్? ఏదైనా అప్పుల్లో కూరుకుపోయాడా? మేము లేమా? తల్లిదండ్రులు బతికలేరా? తమ్ముడు లేడా? బంధువులు లేరా? మామయ్యలు లేరా? బాబాయిలు లేరా? ఎవరు ఆదుకోరా? అరే, ఇంతమంది మేము ఉండగా మా కుటుంబానికి చెందిన బిడ్డ శవయమైపోయి ఇంటికి వస్తే, అచానక్ సడన్గా ఫోన్ వచ్చి, ఇలా రండి మీ అబ్బాయి చచ్చిపోయాడంటే గుండెలు పగిలిపోవా అండి? అమ్మ నాన్నవి గుండెలు పగిలిపోవు.
మళ్ళీ వాళ్ళు చిరునవ్వు వాళ్ళ ఫేస్లో వస్తుందా అండి? మళ్ళీ సంతోషంగా అన్నం తినగలరా వాళ్ళకు చావు వచ్చేదాకా? ఏం జరుగుతుంది సమాజంలో? ఆల్ ఇండియా ర్యాంక్ 1 అండి. నాట్ ఓన్లీ నీట్ స్టూడెంట్స్, ఐఐటి, మీరు ఐఐటి కూడా తీసుకోండి, టాపర్స్. డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్, రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్ అట, ఇంట్రావర్ట్స్ అట, ఫీలింగ్స్ ఎవరికి చెప్పరట, సప్రెస్ చేసుకుంటారట, ఫ్రెండ్స్ లేరట. ఈ రోజున నిజంగా ఫ్రెండ్స్ లేరు ఎవరికి. వి ఆల్ హ్యావ్ డిజిటల్ ఫ్రెండ్స్, ఫాలోయర్స్, సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్, వీళ్ళు ఉన్నారు. కానీ నిజంగా నాకు కష్టం వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలరా అంటే ఒక్క ఫేస్ గుర్తు రావడంలే ఇప్పుడున్న జనరేషన్కి. నాన్న మీరు నిజంగా లక్కీ నాన్న, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న, మంచిగా లక్కీ. నిజంగా మేము మా జనరేషన్ వాళ్ళము, మా పూర్వీకులు, మన పూర్వీకులు ఇంకా లక్కీ. స్మార్ట్ ఫోన్ లేదు, టెక్నాలజీ లేదు, కరెంట్ కూడా లేనప్పుడు ఎంతో సంతోషంగా కలిసి మెలిసి సహనంతో కష్టాలు కూడా పంచుకుంటూ సంతోషంగా ఉండేవారు. తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ కొన్ని రోజులు కలిసిపోయేవారు. గొడవలు జరిగేవి అక్కడెక్కడో కొన్ని చోట్ల. క్రైమ్ పూర్తిగా క్రైమ్ ఫ్రీ అని చెప్పట్లేదు నేను. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ దట్ వీ హ్యాడ్ రియలీ హెవెన్ ఆన్ ఎర్త్. నో. అప్పుడు కూడా క్రైమ్ ఉండేది, కానీ ఇంత క్రైమ్ లేదండి. ఇంత దారుణం, ఇన్ని సూసైడ్సా చిన్న చిన్న పిల్లల్లోనా? అది కూడాని మందలించినందుకు 8వ తరగతి అబ్బాయి ఊరేసుకొని చచ్చిపోయాడు. తండ్రి మందలించినందుకు. అమ్మాయి కాదంది అని చెప్పి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. రామకృష్ణ బీచ్లోకి వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు అంతే. ఆ శవం దొరికేసరికి కళ్ళు లేవు, పొట్ట మొత్తం ఓపెన్ అయిపోయి పేగులు బయటకు వచ్చేస్తున్నాయి చేపలు కొరికేసి. కొన్ని బాడీ పార్ట్స్ లేవు. ఎలా ఉంటుందండి తల్లిదండ్రికి పోస్ట్మార్టం చేసి బాడీ ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఇది మీ అబ్బాయి శవాన్ని ఇస్తే ఎలా ఉంటుందండి? ఆలోచించండి మీరు. ఎంత బాధాకరం అసలు ఇవన్నీ విషయాలు. ఒక్కొక్క సంఘటన ఏంటి, ఎన్ని చెప్పాలి మీకు సంఘటన ఇలాంటివి. సో మచ్ ఆఫ్ క్రైమ్. మళ్ళీ ఇప్పుడు ఏంటి, కోహాబిటేషన్ అట. ఇక్కడ చెప్పాలంటే ఇంకొక పాయింట్ మీకు, కోహాబిటేషన్, సహజీవనం అట. ఇది వాస్తవానికి ఇది వ్యభిచారానికి ఇంకో పేరు. ఇది చాలా తెలివిగా జనాలు కొంతమంది, ద సో కాల్డ్ బ్రాడ్ మైండెడ్ పీపుల్ పెట్టుకున్న కొత్త పేరు ఇది, కోహాబిటేషన్, సహజీవనం అంట. లివ్ ఇన్ రిలేషన్షిప్ అట, వితౌట్ మ్యారేజ్ అట. ఫర్ వాట్? దేనికోసం అండి అది? మీరు ఎందుకు పెళ్లి చేసుకోరు? బికాస్ పెళ్లి చేసుకుంటే అదొక సిస్టమ్. అది దాంట్లో బాధ్యతలు ఉంటాయి, దాంట్లో భార్యాభర్తల మీద ఒకరికొకరికి హక్కులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. నేను నా హద్దుల్లో ఉంటూ నా భార్య యొక్క హక్కులు నేను నెరవేర్చాలి. వైస్ వర్సా. మనకి ఇది ఇష్టం లేదు. వీ జస్ట్ వాంట్ టు సాటిస్ఫై అవర్ డిజైర్స్ లైక్ యానిమల్స్ డూ, అండ్ వీ డోంట్ వాంట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ దేర్ ఆఫ్టర్. చీప్గా ఉందండి ఇది. ఎన్ని కేసెస్ మనం చూస్తున్నామండి. పార్ట్నర్ కిల్లింగ్ అనదర్ పార్ట్నర్, కీపింగ్ ద డెడ్ బాడీ, పీసెస్ ఆఫ్ ద డెడ్ బాడీ ఇన్ బకెట్, ఇన్ వాష్రూమ్, ఇన్ ఫ్రిడ్జ్, ఇన్ బాయిలర్, ఇన్ రెఫ్రిజిరేటర్, ఇన్ కుక్కర్. ఎన్ని చూస్తున్నాం కోహాబిటేషన్. అయినా కూడా యువత ఆలోచించడం లేదు. ఇప్పుడు కో ఎగ్జిస్టింగ్ హాస్టల్స్ ఉన్నాయట కొన్ని చోట్ల, బెంగళూరులో, హైదరాబాద్లో. అమ్మాయిలు అబ్బాయిలు ఒకే హాస్టల్లో ఉంటున్నారు. ఏం జరుగుతుందండి? ఒకే హాస్టల్లో ఉంటే, ఒకే హాస్టల్లో ఎదిగిన అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే ఏం జరుగుతుంది? క్రైమ్ జరగదా? జరగకూడనివి జరగవా? ఓయో రూమ్స్కి వెళ్తున్నారు, ఓయో రూమ్స్కి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఓయో రూమ్స్ అట, అక్కడికి వెళ్తున్నారు. ఈ రోజున ఓయో రూమ్స్ అనగానే మర్డర్, సూసైడ్. మనం చూస్తున్నాం రిపోర్ట్స్లో ఇవన్నీ చూస్తున్నాం మనం. డ్రెస్సింగ్ గురించి మనం మాట్లాడితే, డ్రెస్సింగ్ కూడా రివీలింగ్ డ్రెస్సెస్ ఇద్దరుని, ఆడవాళ్ళుని మగవాళ్ళుని రివీలింగ్ డ్రెస్సెస్. అసలు మా టైంలో అయితే చిన్న పిల్లవాడు కూడా సిగ్గుపడేవాడు, బట్టలు లేకుండా. నిక్కర్ వేసుకోమన్నా కూడా లేదు డాడీ నాకు ప్యాంటు కావాలనేవాడు. 2వ క్లాస్ వాడు, 3వ క్లాస్ వాడు కూడా ప్యాంటు నాకు ప్యాంట్ అని అలిగేవాడు. చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు. ట్రాన్స్పరెంట్ ఏంటంటే డోంట్ టాక్ అబౌట్ హౌ వీ షుడ్ డ్రెస్ అప్. And when these things are happening, we are speechless. We are literally speechless
వీఆర్ లుకింగ్ ఇన్ వ్యాక్యూమ్. ఏంటి, ఎందుకు ఇలా అయింది? వాట్ ఈస్ ద రీజన్? మై గర్ల్ ఈజ్ నాట్ లైక్ దిస్. మా అబ్బాయి ఇలాంటి వాడు కాదు, ఎంతో ధైర్యవంతుడు, చాలా చలాకీగా ఉండేవాడు, హ్యాపీ గోలకీ కైండ్ ఆఫ్ గాయ్, బబ్లీ కైండ్ ఆఫ్ గర్ల్. మా అమ్మాయి షీఈ్ నాట్ ఏ కవర్డ్ టు కమిట్ సూసైడ్ అండి. ఏదో జరిగింది ఇక్కడ. సరిగ్గా ఫ్రెండ్స్ లేరు, సరైన ఫ్రెండ్స్ లేరు, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు, దేనికి ఒక టైమింగ్ లేదు. స్మార్ట్ ఫోన్ తీసుకోవడం, నైట్ 2 దాకా 3 దాకా 4 దాకా అర్లీ మార్నింగ్ దాకా మేల్కొని ఉండడం. వాష్రూమ్కి కూడా ఆ రోజుల్లో టాయిలెట్స్ లేక మగ్గు తీసుకొని వాటర్ పట్టుకొని బయటికి వెళ్తుంటే, ఈరోజు మనకి వాష్రూమ్స్ ఇంట్లోనే ఉన్నాయి, మొబైల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తున్నారు. మన పూర్వీకులు మగ్గులు తీసుకొని బయటికి వెళ్తుంటే, వాటర్ లేక, బయట టాయిలెట్స్ లేక ఇళ్లల్లో అటాచ్డ్ బయటికి వెళ్తుంటే, వీళ్ళు మొబైల్ తీసుకొని వెళ్ళడం, అక్కడ కూడా చాటింగ్, అక్కడ కూడా ఆన్లైన్. మనం వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? దే ఆర్ ఫిల్లింగ్ దేర్ మైండ్స్ విత్ గార్బేజ్, విత్ ఫిల్త్. అదేమంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్ అంటున్నారు. ఆర్ వి బార్న్ విత్ ద మైండ్ సెట్? వ్యూవర్స్, ఆర్ యూ బార్న్ విత్ ఎ పర్టిక్యులర్ మైండ్ సెట్, ఆర్ ద మైండ్ సెట్ గెట్స్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్? It gets developed over a period of time. Garbage in, garbage out. If you fill your mind with filth, you will do filthy actions. You will harm others. ఈ రోజున there is no storytelling. మా చిన్నప్పుడు కథలు చెప్పేవారు, సోషల్ టీచర్స్ కూడా కథలు చెప్పేవారు హిస్టరీ గురించి. they used to do role play అన్నమాట. మ్యాథమెటిక్స్ సార్స్ కూడా, టీచర్స్ కూడా స్టోరీ, సార్ ఈరోజు మాకు స్టోరీ చెప్పండి సార్, ప్లీజ్ సార్ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్ సార్, నో క్లాస్ సార్, ప్లీజ్ సార్ అంటే స్టోరీ చెప్పేవారు. హార్ట్ మెల్టింగ్, థాట్ ప్రొవోకింగ్ స్టోరీ. అది విన్న తర్వాత మాకు అనిపించేది, ఈరోజు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో మంచిగా ఉండాలి మేము. ఐ షుడ్ నో మోర్ ఫైట్ విత్ మై బ్రదర్, ఐ షుడ్ హెల్ప్ హిమ్. సాక్రిఫైస్ గురించి, సిన్సియారిటీ గురించి, ఆనెస్టీ గురించి, ట్రూత్ఫుల్నెస్ గురించి ఇవన్నీ చెప్తుంటే కళ్ళు చెమ్మగిల్లేవి మాకు. కొన్నిసార్లు ఏడ్ చేసేవాళ్ళం. ఈ రోజున స్టోరీస్ ఎవరు చెప్తున్నారండి? పేరెంట్స్కి టైం లేదు, బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. వాడు స్కూల్ నుంచి రావడం మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోవాడు, కాలేజ్ నుంచి రావడం మళ్ళీ స్టడీ అవర్సు, హాస్టల్లో వేసేస్తాం, లేదంటే ఉదయం నుంచి రాత్రి దాకా. దానికి తోడు స్మార్ట్ ఫోను. ఇంక స్మార్ట్ ఫోన్లో మనకి తెలుసు ఏం జరుగుతుందో. More than 400 million pages on internet are dedicated for porn. You are searching for some good information, some good article which you want on Google, you will get some pop-up. You are watching a video on YouTube, on Facebook. The other hint that you get is dangerous for you. The moment you click on that, you are finished. Sexually charged atmosphere. We are surrounded by this, and it is adding fuel to the fire. What is adding? Movies, heavy music. So it's not soothing music, agitating your hearts, disturbing your hearts. ఆలోచించడానికి కూడా మనిషికి ఇవాళ టైం లేదు, ఆడుకోవడానికి అసలు టైం లేదు. మాకు 10th క్లాస్లో కూడా 3:30-4 స్కూల్ అయిపోయేది. నో స్పెషల్ క్లాసెస్, నథింగ్. ఎవ్రీ సండే ఈజ్ హాలిడే, ఎవ్రీ సెకండ్ సాటర్డే ఈజ్ హాలిడే. 3:40కి స్కూల్ క్లోజ్. గంట ఆడేవాళ్ళం మేము. గంట ఆడిన తర్వాత వచ్చేవాళ్ళం. 10th క్లాస్లో ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. మ్యాథమెటిక్స్కి, సైన్స్కి అవసరమైతే. ఎక్సలెంట్ టీచర్స్ లేకపోతే స్కూల్లో అప్పుడు వెళ్ళేవాళ్ళం. స్కూల్లోనే టీచర్స్ కన్నా టాప్ ఉంటే ఆ సబ్జెక్ట్కి ట్యూషన్ లేదు. ఇంకా ఇన్ని ఎగ్జామ్స్ లేవు, కుప్పలు ఎగ్జామ్స్ రకరకాల పేర్లతో. ఇన్ని ఎగ్జామ్స్ లేవు మాకు. ఒక్కొక్క పోయం తీసుకుంటే మంత్ చెప్పేవారు, ఒక మంత్. సమ్టైమ్స్ పరిచయం, ఆ పద్యం యొక్క పరిచయము ఒక ఎంటైర్ పీరియడ్ 45-50 నిమిషాలు పరిచయం చెప్పేవారు. గుర్రం జాషువా ఈయన ఎవరు అంతే, 50 నిమిషాలు అది దాని గురించి. అటెండెన్స్ ప్లస్ అది అంతే పరిచయము. నెక్స్ట్ క్లాస్లో చెప్తానంటే మేము ఇంకా వెయిట్ చేస్తుండేవాళ్ళం ఎలా ఉంటుందో అని. ఈయనకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇంత కష్టపడేవాడా ఈయన, ఇన్ని వైడ్ వెరైటీస్ ఆఫ్ పోయమ్స్ ఈయన రాశాడా, వెయిట్ చేస్తుండేవాళ్ళం.
రిమైండ్ మీ అబౌట్ నెక్స్ట్ క్లాస్, ద నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దిస్ అంటే ఆ క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం మేము. ఈ రోజున ఏంటి ఎగ్జామ్స్ 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 ఎగ్జామ్స్. ఎప్పుడు అడిగినా కూడా పిల్లల్ని ఇవాళ మీరు ఈ రోజుల్లో స్కూల్ పిల్లల్ని ఏమవుతుంది స్కూల్ అంటే, సార్ ఎగ్జామ్స్ అంకుల్, మొన్నయే కదరా అంటే మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్, మళ్ళీ ఎగ్జామ్స్, మళ్ళీ ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ ఎగ్జామ్స్. టూ మెనీ సబ్జెక్ట్స్. అంత ర్యాట్ రేస్ అనమాట, ర్యాట్ రేస్. హడావిడి హడావిడి హడావిడి, బాగా హడావిడి. ఈవెన్ ఇఫ్ యూ విన్ ద ర్యాట్ రేస్ యూ విల్ లివ్ లైక్ ఎ ర్యాట్, డై లైక్ ఎ ర్యాట్. వాట్ ఈస్ ద యూస్? చాలామంది ఏంటంటే లేదండి మా లైఫ్ మా రూల్స్ అండి, ఇదంతా అని మా లైఫ్ మా రూల్స్. హూ ఆర్ యూ టు టెల్ అస్? ప్లీజ్ అండర్స్టాండ్, వీ హ్యావ్ ఫ్రీడమ్. వీ డోంట్ హ్యావ్ ఓన్లీ ఫ్రీడమ్, వీ హ్యావ్ ఇంటెలిజెన్స్. వీ ఆర్ గివెన్ ఇంటెలిజెన్స్ ఆల్సో అలాంగ్ విత్ ఇంటెలెక్ట్. విచక్షణ జ్ఞానం ఉందే, అది కూడా మనకుంది. ది డిజర్నింగ్ ఎబిలిటీ, ద ఎబిలిటీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. దొంగతనం చేసేవాడికి కూడా తెలుసు అది దొంగతనం తప్పని, అందుకే వాడు రాత్రిపూట వచ్చేది చీకట్లో విత్ ఆల్ ద మెజర్స్. వాడు దొంగతనం చేసిన సామాన్లు మనం దొంగతనం చేస్తే ఆడే మెచ్చుకోడు, చప్పట్లు కొట్టి మనకు శాలువా ఏడాడు, ఆడికి పిచ్చ కోపం వస్తుంది. అది తప్పని ఆడికి తెలుసు. ఆ విచక్షణ జ్ఞానం మనకుంది, జంతువులకు లేదది. ఇక్కడ అరటిపండులో యాపిల్లో ఉంటే డోర్ తెరిచి ఉంటే కోతి వస్తే పాపం వీళ్ళదేమో ఇది మనం తినొచ్చో లేదో అని ఆలోచించదు కోతి. కోతికి ఉండదు అది, మనిషికి ఉంది. మనిషి కోతి నుంచి రాలేదు. ఎవరైతే కోతి పనులు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అంటున్న మాట ఇది. మా టీచర్లు కూడా అదే మాట చెప్పేవారు. బయాలజీ టీచ్ చేసిన టీచర్లు కూడా లెసన్ పరంగా చెప్పేవారు థియరీ ఆఫ్ ఎవల్యూషన్. కానీ వాస్తవానికి వాళ్ళంతా ఏంటి, దేవుని నమ్మేవాళ్ళు. వాళ్ళందరూ కూడా హిందువులైనా క్రైస్తవులైనా ముస్లిములైనా ఎవరైనా కానీ దేవుని నమ్మేవారు. క్యారమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఏమని చెప్పేవారు, మోసం చేస్తే రే దేవుడు ఉన్నాడు, పైన ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, పట్టుకుంటాడు నిన్ను. ఏదైనా తప్పు చేస్తే, ఎవరి మీద దౌర్జన్యం చేస్తే మేము వినేవాళ్ళం సంభాషణలు. ఉసురు తగులుతుంది నీకు, యూ విల్ బి కర్స్డ్ బికాస్ ఆఫ్ దిస్. దేవుడు నిన్ను చూసుకుంటాడు, నన్ను ఇంత బాధ పెట్టావు నువ్వు అని జనాలు అనేవారు. చనిపోయిన తర్వాత నాకు బాగా గుర్తు, నేను గమనిస్తుండేవాడిని ఇవన్నీ. ఫ్లెక్సీలు పెట్టేవారు ఆత్మశాంతి కోసమని. సో అండ్ సో పర్సన్స్ ఆత్మశాంతి కోసం, ఆ వ్యక్తి యొక్క ఆత్మశాంతి కోసం అని. చచ్చిపోతాం ఎండ్ ఆఫ్ ఇట్. అయితే ఆత్మశాంతి కోసం అని ఎందుకు పెడతాం ఫ్లెక్సీ? వారి ఆత్మశాంతి కోసం అని చెప్పేసి ప్రార్థన ఎందుకు చేస్తాం అంటే ఏంటి, ఆత్మ ప్రయాణం చేస్తుంది. శరీరాన్ని వదిలేస్తే అది చావు, అదే మరణం అంటే. లేదంటే చూడండి, ఒక హ్యూమన్ బీయింగ్ ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకుంటే, హ్యూమన్ బీయింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ బాడీ, ఏ ఫిజికల్ బాడీ. హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే ఒక ఫిజికల్ బాడీ, మైండ్ అంటే దీంట్లో మళ్ళీ 2, బ్రెయిన్ అండ్ హార్ట్. బ్రెయిన్, హార్ట్, యూనియన్ ఆఫ్ దీస్ 2, కల్మినేషన్ ఆఫ్ దీస్ 2 ఇస్ కాల్డ్ మైండ్. దెన్ వీ హ్యావ్ ఏ సోల్. చాలామంది అంటుంటారు నాస్తికులు, ఎథియిస్టులు, సోల్ లేదు ఏం లేదు, నాన్ సెన్స్, నథింగ్ లైక్ దాట్. అలాగైతే చనిపోయిన డెడ్ బాడీకి కూడా ఇవి ఉంటాయిగా, బాడీ ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది. దెన్ వై దట్ ఫెలో ఈజ్ డైయింగ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏం జరిగింది అక్కడ? లేదు నో బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక పేలుడు జరిగింది. లెట్ us go to that. ఒక పేలుడు జరిగింది, బిగ్ బ్యాంగ్ థియరీ. ఓకే, ఒక బ్లాస్ట్, బిగ్ బ్లాస్ట్ హ్యాపెండ్. దెన్ యూ ఫైండ్ దిస్ యూనివర్స్ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఒక టిష్యూ పేపరు దానికి అది రానప్పుడు ఉనికిలోకి, ఎగ్జిస్టెన్స్లోకి, how can the universe come, how can the earth come with all the arrangements facilitating or suiting the existence of living organisms? అర్త్ చుట్టూ ఓజోన్ లేయర్ దానికది ఒక సురక్షితమైన పొర, ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ అల్ట్రా వైలెట్ రేస్. దానికదే ఎలా తయారవుతుంది? అది
మనం ఏదైనా ఫంక్షన్ చేయాలంటే షామియానా మనం తీసుకొచ్చి పెడతాం, దానికదే షామియానా వచ్చేసి ఫిక్స్ అయిపోతుందా? ఏ స్తంభాలు లేకుండా మీ ఇంట్లో ఫంక్షన్ కాబట్టి. ఈజ్ ఇట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఛాన్స్? యాదృచ్ఛికమా అది? కోయిన్సిడెన్సా? అలా అవుతుందా? మీ బాడీలో ఉన్న పార్ట్స్ ఉన్నాయే, వైటల్ ఆర్గాన్స్, ఇవన్నీ క్యాన్ దే కమ్ అవుట్ ఆఫ్ ఏ బ్లాస్ట్ ఆఫ్టర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్? కిడ్నీస్, యువర్ బ్రెయిన్, బ్లడ్, your bones, this structure, these fingerprints, your fingerprints are so unique that they don't match with any other human being on earth. Is it a product of chance, my dear friends? Coincidence? Do you call this scientific temperament? Can blood come out of chance? Then why don't you manufacture blood in the laboratory with WBC, RBC, with eosinophil cells? Why are you taking the blood of the other human being whenever there is any requirement because of accident or operation? Is that scientific temperament? నాకు తెలిసినంత వరకు ద మోస్ట్ అన్సైంటిఫిక్ స్టేట్మెంట్ ఏంటంటే దిస్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ఎ బ్లాస్ట్. దీనివల్ల ఏం జరిగింది అంటే మనుషుల్లో దైవ భీతి లేకుండా పోయింది. As science and technology advanced, people started saying, propagating, అంతా సైన్స్ అండి, ఏం లేదు, అంతా సైన్స్. అంతా సైన్స్ ఏంటండి? సైన్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. అంతా సైన్స్ ఏంటి? ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. అది అంతా సైన్స్ ఎలా అవుతుంది? అసలు తల్లి గర్భంలో మీరు ఆలోచించాలి, మీ ఉనికి గురించి కూడా మీరు ఆలోచించాలి. ఎంత అద్భుతంగా మనం తయారవుతున్నాం. నఖసిక పర్యంతం, ఆషామాషి కాదు, కటిక చీకటిలో, గాఢాంధకారంలో ఎలా తయారవుతామండి? ఇవన్నీ ఎలా తయారవుతాయండి? పోనీ ఇవన్నీ తయారయ్యాయి. క్యాన్ ఫీలింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ బ్లాస్ట్? ఫీలింగ్స్ ఎలా వస్తాయండి పేలుడు నుంచి? ఫీలింగ్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, హౌ క్యాన్ ఫీలింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ ఎ బ్లాస్ట్? డిజైర్స్, మన కోరికలు ఉన్నాయే, ఇవి ఒక బ్లాస్ట్తో వచ్చాయండి మనలో కోరికలు. థాట్స్, కెన్ థాట్స్ కమ్ అవుట్ ఆఫ్ బ్లాస్ట్? ఆలోచనలు, బ్రెయిన్ తయారయ్యి దాంట్లో మళ్ళీ ఆలోచనలు రావడము. అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మెనీ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ యాజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ హ్యూమన్ బీయింగ్స్. ఇవన్నీ ఒక ఎక్స్ప్లోజన్తో, ఒక బ్లాస్ట్తో వచ్చేస్తాయా? ఆలోచించాలి మనం. పాయింట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఏంటంటే మా టీచర్లు కానీ, చుట్టూ ఉన్న బంధువులు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ మాటికి ఈ ప్రస్తావన తీసుకొస్తుండేవారు. లైఫ్ ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. నేను చెప్తున్న పరిష్కారం ఏంటంటే మీకు ఇవన్నీ ఒకసారి గుర్తుంచుకోండి, మీరు ఆలోచించండి దీని గురించి. చల్లని మనసుతో ఆలోచించండి, విత్ కూల్ మైండ్. నేను చెప్పింది మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి, నచ్చకపోతే తిరస్కరించండి. యూ రిజెక్ట్ ఇట్. దీనికి మించిన పరిష్కారం మీ దగ్గర ఉంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మా చిన్నప్పుడు ఏంటంటే దైవభీతి, అందరూ దేవుడు ఉన్నాడు, గాడ్ ఎగ్జిస్ట్, హీ గేవ్ అస్ లైఫ్. లైఫ్ అనేది దానికది ఎలా వస్తుందండి? ప్రాణం ఎలా వస్తుందండి? కొన్ని బాడీ పార్ట్స్ తయారయ్యాయి, అర్త్ తయారైంది, సన్ను మూన్ తయారయ్యాయి అనుకుందాం. బాడీ పార్ట్స్లో లైఫ్ ఎలా వస్తుందండి? ఒక బేబీలో లైఫ్, మదర్స్ వూమ్లో ప్రాణం ఎలా వస్తుంది? సైన్స్ క్యాన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో కాన్సెప్ట్ ఏంటంటే గాడ్ ఎగ్జిస్ట్, హీ గేవ్ లైఫ్, అండ్ ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఒక గొప్ప అవకాశం. ఇది ఒక గొప్ప అవకాశం. మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఏం చెప్పేవారు? లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎ టెస్ట్ అనేవారు. ఇది పరీక్షా మైదానం. దెబ్బ తగిలి పడిపోయినా, ఏదైనా దేంట్లో ఓడిపోయినా ఏడుస్తుంటే బాధపడుతుంది అన్న. ఒక్కొక్కసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడిపోతాం రా. అత్తే ఏమైంది? నువ్వు మళ్ళీ ప్రయత్నం చేస్తావు. ఇది కాకపోతే ఇంకోటి నాన్న, ఏముందిరా, పోనీ నీట్ నువ్వు క్వాలిఫై అవ్వలేదా అన్న, ఇంకా వేరే చేస్తావు. ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ నాన్న, దానికి ఏముందన్న. కోటి విద్యలు కూటి కొరకే నాన్న.
ఇలా మంచి మాటలు చెప్పి ప్రోత్సహించేవారు టీచర్లు, కుల మతాలకు అతీతంగా. వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, మనోడా ఏంటి, ఇవి ఏమి చూసేవారు కాదు. బాధపడుతుంటే మా చుట్టూ ఉన్న టీచర్లు కానీ, మామయ్యలు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, బంధువులు కానీ, పేరెంట్స్ కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇది ఒక టెస్ట్ నాన్న, ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. దానికి అంత కుంగిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం కష్టపడు, ట్రై చేయి. నీకు కోచింగ్ కావాలా, కోచింగ్ తీసుకో. ట్రైనింగ్ కావాలా, ట్రైనింగ్ తీసుకో. ట్రై చేయి, 2-3 times ట్రై చేయి. ఇఫ్ యూ థింక్ దట్ నో దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, లీవ్ ఇట్. ఇంకో ట్రై చేయి నాన్న. కోటి విద్యలు కూటి కొరకేరా. మనం దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, అడుక్కోవట్లేదు, కష్టపడుతున్నాము. కష్టపడు, ఎన్నో దారులు నాన్న అని చెప్పేవాళ్ళు. ఏదైనా బాధ వచ్చినా, రోగం వచ్చినా కూడా చెప్పేవారు, సహనం వహించాలి. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. సహనం వహించాలి. ఇలాంటివి వస్తాయి, మేము కూడా చూసాం, మేము చూడు ఎంత కష్టపడ్డాం అని చెప్పేవాళ్ళు. వాళ్ళ యొక్క అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటే కళ్ళు అసలు నిండిపోయేవి నీళ్ళతో. ఎంత కష్టపడేవారురా వాళ్ళ టైంలో. మా నాన్న, తాత, ముత్తాతలు వీళ్ళంతా ఎంత కష్టపడేవాళ్ళు. మన టైంలో ఇన్ని ఉన్నాయి ఫెసిలిటీస్ కనీసం. మనకి ఇప్పుడు ఏంటి, స్మార్ట్ ఫోన్తో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే క్లిక్ కదా. క్లిక్ 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 క్లిక్. జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ప్రతీది అనే క్లిక్ కదా మనకి. మూవీ చూడాలా, క్లిక్. సాంగ్ వినాలా, క్లిక్. ఏదైనా చేయాలా, చేయకూడదు, క్లిక్. ఎవ్రీథింగ్ అనే క్లిక్. సో మనకి అంత సహనం లేదు మనకి. మా టైంలో ఏంటి, పేషెన్స్ చెప్పేవారు. పేషెన్స్ గురించి, పేషెన్స్ అనేది ఉండేది ఒక కామన్ ఫ్యాక్టర్ లాగా ఉండేది. పేషెన్స్ ఎక్కువ ఉండేది మొత్తం. ఎందుకు, ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్. సో సహనం అనేది బాగా ఉంది. ఇప్పుడు చూడండి, సహనం లేదు. పీపుల్ ఆర్ వెరీ ఇంపేషెంట్, వెరీ హేస్టీ, వెరీ క్విక్, టూ జడ్జ్మెంటల్. చక్కమనమాట కన్క్లూజన్స్, వెరీ హేస్టీ. దే బ్రేక్ ద రిలేషన్షిప్స్. మనసులో ఏం ఆలోచన వస్తే అది చేసేస్తున్నారు అంతే. ఇంకా ఏం చెప్పేవారంటే, నాన్న ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, మనల్ని మనం తయారు చేసుకోలేదు నాన్న, ఇది ఒక అప్పగింతగా మనకు ఈ జీవితం ఇవ్వబడింది. దిస్ లైఫ్ ఈజ్ లైక్ ఏ ట్రస్ట్. ఒక అప్పగింత, ఇది ఒక అప్పగింతగా ఇవ్వబడింది. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ దిస్. దేవుడు ఉన్నాడు. మనం మంచి చేస్తే, మనం పుణ్యాలు చేస్తే మనకు స్వర్గం లభిస్తుంది. మనం పాపాలు చేస్తే ఈ లోకంలో కూడా మనం ఎంతో కొంత శిక్ష అనుభవిస్తాం, తర్వాత నరకంలోకి వెళ్తాము. ఇవన్నీ చెప్పి కంట్రోల్ చేసేవాళ్ళు. ఇది ఒక అప్పగింత. స్వర్గం నరకం మీరు నమ్ముతారా లేదా అటు ఉంచండి. యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ లైఫ్. యూ డిడ్ నాట్ మ్యానుఫ్యాక్చర్ యువర్ సెల్ఫ్. ఇదైతే పక్కా. ఇట్ కెనాట్ బి ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఛాన్స్. 100%, దాంట్లో డౌట్ లేదు. ఇంకా ఇట్ కెనాట్ బి ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఛాన్స్. యూ డిడ్ నాట్ మ్యానుఫ్యాక్చర్ యువర్ సెల్ఫ్. యువర్ పేరెంట్స్ క్యాన్ గివ్ ఓన్లీ బర్త్ బట్ నాట్ లైఫ్. సో యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ ద క్రియేటర్స్ ఆఫ్ యూ. సో యూ ఆర్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ అంటే దెర్ ఈజ్ సమ్ సూపర్ పవర్. మనం దేవుడు అంటాం. He gave an opportunity, golden opportunity, and you are the center of the creation, the best of the creation, the most intelligent living organism. అయ్యుండి the only living organism which commits suicide అంటే is it not a pathetic situation? Most intelligent on one hand, and the only human being, only organism that commits suicide is human being. అంటే ఏంటిది? Is it matching? కానే కాదు. ఈ జీవితం అనేది మనకు ఒక అప్పగింతగా ఇవ్వబడింది. మనకు జవాబుదారీతనం ఉంది, లెక్క చెప్పుకోవాలి. పాటలు కూడా రాశారు. ఆ దేవుడు మన కర్మలకు, ఆ దేవుడు మన కర్మల లెక్క తీసుకుంటాడని ఇలాంటి పాటలు కూడా పాడేవారు. ఈ యాన్యువల్ డేస్లో, వీటిలో వాటిలో కొన్నిసార్లు టీచర్స్ని పాడమంటే టీచర్స్ ఇలాంటి మంచి పాటలు పాడేవారు. వెరీ మీనింగ్ఫుల్ సాంగ్స్ అన్నమాట. ఇలా ఉండేది అంతా కూడా వాతావరణం చుట్టూ. దానికి తోడు పేరెంట్స్, టీచర్స్ కూడా ఏం చెప్పేవారు, క్వాలిటీస్ నాన్న, మంచి మంచి క్వాలిటీస్. మనం లైఫ్లో ఏంటంటే మంచి మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఆల్ట్రూయిజం. ఆల్ట్రూయిజం అంటే సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థత అంటాం మనం. సెల్ఫ్లెస్నెస్ అంటే మనం కష్టంలో ఉన్నప్పటికీ ఇతరుల కష్టాలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ గుణాన్ని చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కూడా పెంపొందించేవారు పిల్లల్లో. ఆలోచించండి, నేను కష్టంలో ఉన్నప్పటికీ
నేను ఇతరుల కష్టాలలో వాళ్ళని ఆదుకోవాలి అన్నది నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తే నా మెంటాలిటీ ఎలా ఉంటుందండి? ఐ విల్ హ్యావ్ అబండెన్స్ మెంటాలిటీ. ఉదార స్వభావం ఉంటుంది నాలో. అబండెన్స్ మెంటాలిటీ. విల్ ఐ ఫీల్ సిక్? విల్ ఐ ఫీల్ డిప్రెస్డ్? ఎందుకు? ఐ వాంట్ టు హెల్ప్ అదర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై సిచ్యువేషన్. My parents taught me this. My teachers told me about this. I developed this quality. They told me that you should develop patience. సహనంతో ఉండాలి. నీ అన్ని కోరికలు నువ్వు తీర్చుకోలేవు, నువ్వు ప్రతి దాంట్లో గెలవలేవు నాన్న, నువ్వు సహనంతో ఉండాలి. ఇక్కడ కొన్ని కష్టాలు వస్తాయి, నువ్వు అన్నింటిలో గెలవలేవు. కొన్నిసార్లు నువ్వు మోసానికి గురవుతావు, నీ మీద జనాలు నిందలు వేస్తారు. ఇవన్నీ కామన్ రా. నోబడీ క్యాన్ ఎస్కేప్ క్రిటిసిజం. ఇవన్నీ చెప్పి సహనాన్ని పెంపొందించేవారు. సిన్సియారిటీ, ట్రస్ట్వర్తీనెస్, హోప్, డోంట్ బి హోప్లెస్, మనిషి ఆశావాది, ఇవన్నీ చెప్పేవారు. ఇవన్నీ క్వాలిటీస్ ఒక పక్క డెవలప్ చేస్తుండేవారు. ఆలోచించండి, మీలో ఈ క్వాలిటీ ఉంటే విల్ యూ ఫీల్ డిప్రెస్డ్? ఫర్ వాట్? ఫర్ వాట్? Why you will feel depressed? Don't you have opportunities where people are suffering from problems and you can help them? If you have this quality, there is no depression. నిజం ఆల్ట్రూయిజం ఉంటే నో వే ఆఫ్ గెటింగ్ డిప్రెస్డ్. అప్పగింత దానికి తోడు నేను జవాబు చెప్పుకోవాలి. ఈ శరీరం నాది కాదు, ఈ ప్రాణం నాది కాదు, భూమి నేను తయారు చేసుకోలేదు, ఆకాశం నేను తయారు చేయలేదు, సూర్యుడు చంద్రుడు నేను తయారు చేసినవి కాదు, వీటన్నిటినీ నా కోసము తయారు చేసిన వాడు ఎవడో ఉన్నాడు, ఒక సూపర్ పవర్. దట్ గాడ్ గేవ్ మీ లైఫ్. నేను చనిపోతాను కూడా, ఎవడు పర్మనెంట్ కాదు అంటే నేను లెక్క చెప్పుకోవాలి. ఇది ఒక అప్పగింతగా నాకు ఇవ్వబడింది. ఇట్ ఈస్ గివెన్ టు మీ ఇన్ ట్రస్ట్. ఈ భయం ఉన్నవాడు ఏదో జరిగిందని చెప్పేసి విల్ హీ కమిట్ సూసైడ్? విల్ హీ హ్యాంగ్ హిమ్సెల్ఫ్? ఎలా చచ్చిపోతావు? నీ బాడీయా నీకు ఇవ్వబడింది. యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ఇట్, యు ఆర్ ద పొసెసర్ ఆఫ్ ఇట్ ఫర్ ద టైమ్ బీయింగ్. ఇన్ ద లైఫ్ కాల్డ్ టెస్ట్. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఈ టెస్టింగ్ పీరియడ్లో యు ఆర్ నాట్ ద ఓనర్, యు ఆర్ ద పొసెసర్. నీ గుండె కూడా నీ పర్మిషన్తో కొట్టుకోవట్లేదు, నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోదు కాదు కదా. బట్ యు ఆర్ గివెన్ ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్తో ఏంటంటే ఈ టెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పక్క నీకు ఫ్రీడమ్ ఉంది, ఒక పక్క ఇంటెలిజెన్స్ ఉంది, ఒక పక్క నీకు చాయిసెస్ ఉన్నాయి, అండ్ యు ఆర్ బీయింగ్ టెస్టెడ్. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ వీ షుడ్ ఆప్ట్ ఫర్ వాట్ ఈస్ గుడ్ అండ్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ వాట్ ఈస్ ఈవిల్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ హార్మ్ఫుల్. Life is not a continuous process of winning. Life is a continuous process of learning. ఒక్కొక్కసారి ఓడిపోవడం కూడా మనకు మంచిదే. అల్టిమేట్లీ ఏంటంటే ఐ షుడ్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను మంచి చేయాలి, నేను నలుగురితో మంచిగా ఉండాలి, నా పదజాలం మంచిగా ఉండాలి, నా ఆచరణ మంచిగా ఉండాలి, నా దగ్గర మంచి అలవాట్లు ఉండాలి, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, గుడ్ క్వాలిటీస్ ఉండాలి, నేను నా శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా నేను కష్టపడాలి. ఈ జీవితం అనేది నాకు ఒక అప్పగింతగా ఇవ్వబడింది. నేను దీనికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నా ఇష్టం వచ్చినట్టు నేను దీన్ని చేసుకోవడానికి వీలు లేదు. చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ప్రయాణం చేస్తుంది కాబట్టే ఎవ్రీబడి ఈజ్ టెల్లింగ్ రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్ అంటున్నారు. అంటే ఏంటి? ఇట్ మే రెస్ట్ ఇన్ పీస్, ఇట్ మే నాట్ రెస్ట్ ఇన్ పీస్. అందుకే మనం ఏం చేస్తున్నాము? ఆయన ఆత్మకు ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని దే ఆర్ డూయింగ్ ప్రేయర్స్. They are following their own rituals. People of different religions, different castes. అంటే ఏంటి? The soul will continue the journey. I gave you some information here, whatever I felt like. మన పిల్లలకి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, మీరు బెత్తంతో భయం పెడితే ఎంతకాలం ఉంటుందండి అది? సీసీ కెమెరాకే జనాలు భయపడట్లేదు, సీసీటీవీకే. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నీ లెక్క తీసుకుంటాడు. డెత్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ అంటేనే నువ్వు ఆగేది. అప్పుడే నువ్వు ఆగేది. లేదని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తావు. తర్వాత దానికి తోడు ఈ క్వాలిటీస్ లేకపోతే నువ్వు మంచివాడిగా ఉండలేవు. నువ్వు ఇప్పుడున్న ఈ అట్మాస్ఫియర్కి, ఇలాంటి ఎన్వైరన్మెంట్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ ఈవెన్ టు సర్వైవ్. అలా ఉంది పరిస్థితి ఈ రోజున. సో కాబట్టి ఏంటంటే అప్పగింత. మీ పిల్లలకు మీరు టీచర్ అయినా, మీరు పేరెంట్ అయినా, మీరు గార్డియన్ అయినా, మీరు ఫ్రెండ్ అయినా కూడా ఈ చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చర్చించండి పిల్లలతో.
వాళ్ళకి చెప్పండి, నాన్న యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ లైఫ్, యు ఆర్ ద పొసెసర్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎ టెస్ట్. దిస్ లైఫ్ ఈజ్ గివెన్ టు యూ. ఒక అప్పగింతగా నీకు ఇవ్వబడింది, నీకు మళ్ళీ జవాబుదారితనం ఉంది. సో అది నువ్వు గుర్తుంచుకోవాలి. అన్ని దేవుడు గమనిస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంట్రా ఒక సైకాలజిస్ట్ అయి ఉండి ఈయన దేవుడు గీవుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, నేను అంత పరిశోధన చేసిన తర్వాత, ఈ సిట్యువేషన్స్ని స్టడీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను కంపేర్ చేసుకుంటే మా చిన్నప్పుడు ఎందుకు ఇంత క్రైమ్ లేదు, ఇంత వైలెన్స్ ఎందుకు లేదు, ఇంత వల్గారిటీ ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు జనాలు ఇన్ని మానసిక రోగాలతో బాధపడుతున్నారు, డిప్రెషన్ ఎక్కువైపోతుంది ఏంటి, ఈ హత్యలు ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువైపోతున్నాయని నేను స్టడీ చేస్తే నాకు ఇది తోచింది. నాకు తెలుసు కొంతమందికి నచ్చదు ఈ కాన్సెప్ట్, ఒక సైకాలజిస్ట్గా చెప్పడం నచ్చదు. బట్ మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే యూ క్యాన్ రిజెక్ట్. ఏ బలవంతం లేదు ఎవరి మీదనో. ఇజంట్ ఇట్? యు ఆర్ ఫ్రీ టు చూస్ వాట్ యూ వాంట్. ఇజంట్ ఇట్? యూ విల్ నాట్ బీ ఆస్క్డ్ అబౌట్ మై యాక్షన్స్, ఐ విల్ నాట్ బీ ఆస్క్డ్ అబౌట్ యువర్ యాక్షన్స్. అప్పగింత విషయంలో కూడా దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. దెర్ ఈజ్ నో కంపల్షన్ దట్ యూ హ్యావ్ టు బిలీవ్ మీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇన్ మై వర్డ్స్. జస్ట్ ఒక థాట్ అంతే, ఒక బాధతో, ఒక బాధ్యతతో, ఒక సైకాలజిస్ట్గా ఈ చుట్టూ ఉన్న సమాజంలో ఇన్ని జరుగుతుంటే నా వంతు నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి, నాకు తెలిసి నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నిష్పక్షపాతంగా షేర్ చేసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.